హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఇందిరా సంపంగి. ఈరోజు వీడియోలో మీకు ఓ పుచ్చకాయ గురించి చెప్పడం అనేది జరిగింది. ఏంటంటే నేను ఈరోజు ఓ పుచ్చకాయనైతే కొన్నాను. అయితే నాకు తెలిసి కొత్తగా ఒక ఎల్లో కలర్ పుచ్చకాయను కూడా నేను చూశాను. అయితే 2 కాయలు కొంటే వేస్ట్ అయిపోతాయి అని చెప్పి నాకు ఎప్పుడు తినే కాయ ఎర్రదే నేను తింటాను. సో రెడ్ కలర్ పుచ్చకాయ అయితే నేను కొనుక్కోవడం జరిగింది. విచిత్రం ఏంటి ఇందులో అని మీకు అనిపించవచ్చు. విచిత్రం ఉందండి, వీడియో పూర్తిగా చూడండి, మీకే అర్థమవుతుంది. సో నేను ఈ ఎల్లో పుచ్చకాయను కూడా తీసుకోవడం జరిగింది. అయితే మీకు డిఫరెన్స్ చూపించడం కోసమని పుచ్చకాయ ఎల్లో తీసుకుంటే అమౌంట్ వేస్ట్ అని చెప్పి రెడ్ పుచ్చకాయ అయితే తినడానికి నేను తీసుకున్నాను. అది కూడా తినచ్చు, అది కూడా టేస్ట్ అయితే బాగుంది. అదిగోండి ఎల్లో పుచ్చకాయ, ఇది కూడా చాలా బాగుంది. టేస్ట్ స్వీట్గా ఉంది, చాలా బాగుంది. సేమ్ పుచ్చకాయలాగే ఉంది పండు, కాకపోతే 2 వేస్ట్ అని చెప్పి నేను ఒక పీస్ అయితే మీకు చూపించడానికి అయితే తీసుకున్నాను. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను. నాలా మీరు కూడా ఎల్లో పుచ్చకాయని చూశారు అన్న వాళ్ళు నాకు కామెంట్ చేయండి. నాకైతే ఇది ఫస్ట్ టైము, అందుకే వీడియో తీశాను. నేనైతే రెడ్ పుచ్చకాయనే చూశాను, ఎల్లో పుచ్చకాయ అనేది ఫస్ట్ టైం నేను చూడడం. టేస్ట్ అయితే సేమ్ సిమిలర్గానే ఉంది, ఏం తేడా లేదు. మీలో ఎంతమంది అయితే ఈ పుచ్చకాయని తిన్నారో నాకు కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయడం మర్చిపోవద్దు. చాలామంది మర్చిపోతున్నారు. ప్లీజ్ నా వీడియో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్.